ఆ ఉత్సవ వెనక, ఉత్సవ మూర్తి వెనుక ఒక ప్రేమ స్ఫూర్తి ఉంది. అనూహ్యమైనటువంటి మాటలకు అందనటువంటి ప్రేమ స్ఫూర్తి ఉంది. పరమాత్మ అనుకుంటూ ఉన్నాడు, ఇది సంప్రదాయంలో వచ్చింది మనకు. ఉత్సవం అనేటువంటి సంప్రదాయంలో వచ్చింది. భక్తి సంప్రదాయంలో ఉత్సవం అనేటువంటిది కూడా వచ్చింది మనకు. ఉత్సవ మూర్తి మూల విరాట్. మూల విరాట్ కదలడు, ఉత్సవమూర్తి కదులుతూ ఉంటాడు. ఈ ప్రపంచం కూడా అంతే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా పరమాత్మ కదిలేవాడు కాదు, కానీ చరాచరంలో కదులుతూ ఉంది. కదిలేది తానే, కదలంది తానే. కాబట్టి కదలకుండా మూల విరాట్గా ఉన్నది తానే, ఉత్సవమూర్తిగా వచ్చేది తానే. ఎందుకు వస్తున్నాడు తెలుసా? నన్ను చూడగలిగిన వాళ్ళు వస్తున్నారు, కాళ్ళు చేతులు చక్కగా ఉండే వాళ్ళు వస్తున్నారు, ఆరోగ్యం బాగుండే వాళ్ళు వస్తున్నారు. కానీ ఆరోగ్యం బాగలేక వృద్ధాప్యంలో ఉండి పక్షవాతంలో ఉండేవాళ్ళు, కదలలేనిటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు, మంచాన పడినటువంటి వాళ్ళు ఆలయానికి వచ్చి నన్ను దర్శించేటువంటి పరిస్థితుల్లో లేరు గనక, పూర్వం వాళ్ళందరూ భక్తి చేశారు, నా ఆలయానికి వచ్చారు, కానీ ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు గనక నేనే పోతాను వాళ్ళ దగ్గరికి. అది పరమాత్మ ప్రేమ. నేనే పోతాను వాళ్ళ దగ్గరికి, ఊరేగుతూ పోతాను, వీధి వీధిలో తిరుగుతాను, వీధి వీధిలో తిరుగుతాను వాళ్ళ కోసం. దిక్కు లేక బిచ్చగాడు వీధి వీధుల్లో తిరుగుతాడు, నేను దిక్కు లేక తిరగడం లేదు. ఒకవేళ అనుకోనివ్వండి, నేను కూడా వీధులు తిరుగుతున్నా, అన్ని వీధుల్లో తిరుగుతా ఉత్సవమూర్తిగా. ఎవరి కోసం తెలుసా? నా భక్తుల కోసం, కదలలేనిటువంటి నా భక్తుల కోసం, కదిలి నా దగ్గరికి రాలేటువంటి నా భక్తుల కోసం నేనే కదిలి వాళ్ళ దగ్గరకు పోతున్నా. ఇది ఉత్సవ మూర్తి వెనక ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రేమ స్ఫూర్తిది.